శత్రువులు వచ్చినప్పుడు, శత్రువులు మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎంతటి గొప్పవాడో, అబ్రాహాముకి ఏం మేలు చేసినాడో దాని గురించి యెహోషాపాతు చెప్తా ఉన్నాడు. కాబట్టి 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. కాబట్టి మన దేవుడు ఆకాశమందు ఆయన దేవుడై ఉన్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి యెహోషాపాతు ఆ రీతిగా దేవుని గణపరుస్తా ఉన్నాడు. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. సమస్తాన్ని ఏలువాడు ఆయనే, అన్యజనుల రాజ్యాల్ని కూడా ఏలువాడు ఆయనే. అంతేకాకుండా నీవు బాహుబలము గలవాడవు. దేవుడు ఎలాంటి వాడు? బాహుబలము గలవాడు. ఆయనకు మించిన బలం ఎవరికి లేదు. కాబట్టి అంతేకాకుండా పరాక్రమము గల దేవుడవు. యుద్ధముల్లో శత్రు సేనలను ఓడిస్తే ఏమంటారు? పరాక్రమవంతుడు అంటారు. కాబట్టి పరాక్రమ గల వాడవు నీవే, అన్యజన రాజ్యమును ఏలువాడవు నీవే, సమస్తమును ఏలువాడవు నీవే, ఆకాశమందు నువ్వు దేవుడవై ఉన్నావు అని యెహోషాపాతు గణపరుస్తా ఉన్నాడు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. దేవుణ్ణి ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. కాబట్టి ఆకాశమందు దేవుడై ఉన్నాడు, అన్యజనుల రాజ్యమును ఏలువాడు, సమస్తాన్ని ఏలువాడు, బాహుగలముల దేవుడు, పరాక్రమ గల దేవుడు. ఆయన ఎదిరించడానికి ఎవరికి బలము సరిపోదు అని దేవుడిని గణపరుస్తా ఉన్నాడు. నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, అక్కడ యెహోషాపాతు ఎక్కడున్నాడు? యెరూషలేములో, కానాను రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేసినాడంటే, నీ జనులైన ఇజ్రాయేలీల కొరకు మరి ఏం చేసినావు నువ్వు? మరి నీ మరి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి, అంటే దేవుని ప్రజలకు కానాను దేశాన్ని ఇవ్వడానికి లేదా యెరూషలేమును ఇవ్వడానికి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని ఏం చేసినాడు? దేవుడు అక్కడి నుంచి తోలివేసినాడు. కాబట్టి నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులని తోలివేసి, కాబట్టి ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏం చేసినాడు? కానాను రాజ్యంలో ఉన్న స్థానిక ప్రజల్ని ఎలగొట్టినాడు, త్రోసివేసినాడు. అంతేకాకుండా నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రాహాముకు అతని సంతతికి ఈ దేశాన్ని శాశ్వతంగా ఇచ్చిన వాడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి ఈ దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, అబ్రాహాముకు అతని సంతతికి కానాను దేశాన్ని శాశ్వతంగా ఇచ్చినాడు. కానాను దేశం అంటే ఏంటి? యెరూషలేము. శాశ్వతంగా ఇచ్చినాడు. అక్కడున్న శత్రువుల్ని ఎల్లగొట్టినాడు, అక్కడున్న జనాలని త్రోసివేసినాడు. కాబట్టి దేవుడు తన ప్రజల కొరకు ఏమి ఇచ్చినాడు? ఒక దేశమే ఇచ్చినాడు. అక్కడున్న స్థానికుల్ని, అక్కడున్న వారిని, మరి ఆ లోకల్ పీపుల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టినాడు. కాబట్టి ఇజ్రాయేలుల ఎదుట ఉండకుండా వాళ్ళని ఆయన పోగొట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి తోలివేసినాడు, అక్కడి నుంచి వేరే కాడికి తోలివేసినాడు. అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి, అబ్రాహాము సంతతికి ఒక రాజ్యం ఇవ్వడానికి అక్కడున్న జనాలందరి తోలివేసినాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకు కూడా రాజ్యం ఇస్తాడు. ఆయన మన శత్రువుల్ని ఆయన మరి అక్కడి తోలివేస్తాడు, మనని దీవిస్తాడు. అబ్రాహాము సంతతికి కానాను దేశం ఇచ్చినాడు, ఇజ్రాయేలు దేశం ఇచ్చినాడు. అందుకొరకు అక్కడ ఉన్న వాళ్ళని ఎలగొట్టినాడు. మనకు కూడా ఏం చేస్తాడు? దేవుడు స్వాస్థ్యముగా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, స్వాస్థ్యంగా ఈ దేశాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట అన్నాడు, నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడు నీవే. కాబట్టి యెహోషాపాతు సెలవిస్తా ఉన్నాడు, నీ స్నేహితుడైన అబ్రాహాము యొక్క సంతతికి. కాబట్టి అబ్రాహాము ఎవరట? దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క స్నేహితుడుగా పేరు పొందినాడు. అబ్రాహాము దేవుని యొక్క స్నేహితుడుగా పేరు పొందుతూ వచ్చినాడు.
ఇదే మాట యెషయా గ్రంథంలో చూసుకున్నాము. యెషయా గ్రంథము 41, యెషయా గ్రంథము 41:8 వచనం చదవండి. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, చాలు. కాబట్టి ఇక్కడ కూడా మరొకసారి మరి అబ్రాహాము గురించి రాయడం జరుగుతూ వచ్చింది. నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా. కాబట్టి అబ్రాహాము ఎవరు? దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడు. అదే మాట మరి యెహోషాపాతు కూడా చెప్తూ వచ్చినాడు. అదే మాట యెషయా గ్రంథంలో కూడా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి అబ్రాహాము దేవుని యొక్క స్నేహితుడు, అబ్రాహాము దేవుని యొక్క స్నేహితుడు. కాబట్టి మరి దేవుడు అబ్రాహాముని తన స్నేహితునిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు, తన స్నేహితునిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి మరి మన జీవితంలో కూడా మనల్ని దేవుడు తన స్నేహితులుగా చేసుకుంటూ వచ్చినాడు. మరొక మాట యాకోబు పత్రిక 2వ అధ్యాయము పేజీ నెంబర్ 211, 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము ఏర్పరచబడును, నెరవేర్చబడును, దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. కాబట్టి అబ్రాహాము దేవుని స్నేహితుడిగా మరి ఉంటూ వచ్చినాడు. ఈ మాట మరి 2వ దినవృత్తాంతంలో చెప్పబడుతూ వచ్చింది, యెషయా గ్రంథం 41లో చెప్పబడుతూ వచ్చింది, యాకోబు పత్రికలో కూడా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి అబ్రాహాము దేవుని స్నేహితుడు, దేవుని స్నేహితుడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రాహాము నిజంగా చూసుకున్నట్లయితే ఆయన ఎక్కడి వాడంటే మెసొపొటేమియాకు చెందినవాడు. మెసొపొటేమియా అంటే ఇరాక్. కాబట్టి అబ్రాహాము మెసొపొటేమియాకు చెందిన మనిషి, ఇరాకుకు చెందిన మనిషి. అయితే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకొని మరి ఆయన అతనికి కానాను దేశాన్ని ఇచ్చినాడు, ఒక దేశంలో నుంచి రప్పించినాడు. చదవండి అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము చాలు. కాబట్టి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నట్లయితే మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు. కాబట్టి అబ్రాహాము దేవుని స్నేహితుడు, దాని కొరకు దేవుడే అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాము గతంలో మెసొపొటేమియాలో నివసించేవాడు. మెసొపొటేమియాలో నివసించే అతనికి దేవుడు ప్రత్యక్షమైనాడు. ఆయన మహిమగల దేవుడుగా ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి నువ్వు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. చాలు. కాబట్టి దేవుడే అబ్రాహాముకు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ దేశాన్ని విడవాలా, నీ సొంత జనాన్ని విడవాలా, నీ తండ్రి ఇంటిని విడవాలా, నీ బంధువుల్ని విడవాలా, నీ స్నేహితుల్ని విడవాలా అని దేవుడు ఏం చేసినాడు? ఆ యొక్క పరిస్థితులను చిడిపించినాడు. దేవుడు అబ్రాహాముని తనకు స్నేహితుడిగా చేసుకోవడానికి
సొంత దేశం నుంచి విడిపించినాడు, సొంత జనాంగం నుంచి విడిపించినాడు, తండ్రి ఇంటి వారి నుంచి విడిపించినాడు. దేవుడే అబ్రామును ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడే రప్పించినాడు, కానాను దేశానికి రప్పించినాడు. కానాను దేశానికి రప్పించి అక్కడున్న జనులను తోలివేసినాడు. ఆ దేశాన్ని ఇతని సంతతికి శాశ్వతంగా ఇచ్చినాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప మేలు చేసినాడంటే అబ్రాముకు ప్రత్యక్షమైనాడు. రెండవది, అబ్రాముని కొన్ని విడిచిపెట్టమని చెప్తూ వచ్చినాడు. మూడవది, అబ్రాముని మెసొపొటేమియాలో నుంచి కానాను దేశానికి రమ్మని చెప్తూ వచ్చినాడు. తర్వాత నాలుగవది, అబ్రాముకి కానాను దేశము అతని సంతతికి శాశ్వతంగా ఇచ్చినాడు. అంతేకాకుండా అబ్రాము గత జీవితంలో దేవుడు లేనివాడుగా ఉన్నాడు, లోక సంబంధమైన వాటికి మొక్కేవాడుగా ఉన్నాడు. అబ్రాము గతంలో చూసినట్లయితే దేవుడు లేనివాడుగా, ఆరాధన లేనివాడుగా, మరి వాగ్దానం లేనివాడుగా, నిబంధన లేనివాడుగా, మరి ఆ పరలోక రాజ్య గురి లేనివాడుగా ఉన్నాడు. అయితే దేవుడు అతని గొప్ప ధనత ఇచ్చినాడు. దేవుడు అబ్రాముని ఏర్పాటు చేసుకున్నాడు, తన స్నేహితుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టే విధంగా చేసినాడు. దేశం నుంచి రప్పించినాడు, జనాంగం నుంచి రప్పించినాడు, తండ్రి ఇంటి నుంచి రప్పించినాడు. ఆ యొక్క మెసొపొటేమియా దేశానికి బదులుగా కానాను దేశాన్ని ఇచ్చినాడు, స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ఇప్పుడు అబ్రాము ఒకప్పుడు అయితే లోక సంబంధి, ఒకప్పుడు దేవుడు లేనివాడు, ఒకప్పుడు వాగ్దానం లేనివాడు, ఒకప్పుడు నిబంధన లేనివాడు, ఒకప్పుడు దేవుడు ఎవరో ఎరగనివాడు, ఒకప్పుడు మరి యెరూషలేము గురిగా కలిగి లేనివాడు. అయితే తర్వాత అబ్రాము ఎట్లా ఉన్నాడు? యెరూషలేము గురి కలిగి ఉన్నాడు. ఒక గురి వచ్చింది అబ్రాము జీవితంలో. అందుకని అబ్రాము ఎబ్రీ పత్రికలో చెబుతూ వచ్చినాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల గల పట్టణము కొరకు అబ్రాము ఎదురు చూచుచుండెను. అబ్రాముకు ఒక గురి వచ్చింది. లోకములో ఉన్నప్పుడు ఈ పునాదుల గల పట్టణము, ఈ పరమ యెరూషలేము యొక్క గురి లేదు. ఇప్పుడు అబ్రాము ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు? దేవుడు లేనివాడుగా, గురి లేనివాడుగా, మరి వాగ్దానం లేనివాడుగా, నిబంధన లేనివాడుగా ఉన్నాడు, లోకస్తుడుగా ఉన్నాడు. మరి తెలియని దానికి, లోక సంబంధమైన ప్రకృతికి ఆరాధన చేసేవాడు, సూర్య నమస్కారం చేసేవాడు. అలాంటి అబ్రాముని ఏర్పాటు చేసుకొని, అంతేకాకుండా అతన్ని రప్పించి, అతని దేశం నుంచి విడిపించి, సొంత జనాంగం నుంచి విడిపించి, తండ్రి ఇంటి నుంచి విడిపించి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినాడు. ఒకప్పుడు అబ్రాము దేవుని లేనివాడుగా ఉన్నాడు. ఆ అబ్రాము ఎవరంటే మనమే. ఆ అబ్రాము ఎవరు? మనమే. మన జీవితంలో కూడా ఒకప్పుడు దేవుడు లేనివాడుగా ఉన్నాము. ఒకప్పుడు దేవునితో సహవాసం లేదు. ఇప్పుడైతే మన సహవాసము ఆయన తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభుతో ఉన్నది. ఇప్పుడు మన సహవాసం ఏంటి? ఒకప్పుడు దేవునితో మనకు సహవాసం లేదు. ఇప్పుడైతే మనకు సంఘ సహవాసం ఉంది. అపోస్తల బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట ఇటు అనుభవం ఉంది. ఇప్పుడైతే మన సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు ప్రభుతో ఉంది. కాబట్టి ఈ మాట మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒకప్పుడు మనం కూడా మరి ఇట్టి సహవాసం లేని వారంగా ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు లోకస్తులమై ఉన్నాం. మనం కూడా ఒకప్పుడు లోకస్తులుగా ఉన్నాం. ఒకప్పుడు మనకు దేవుడు లేడు. ఒకప్పుడు మనకు పరలోక రాజ్యం యొక్క గురి లేదు. ఒకప్పుడు నిబంధన లేదు. ఒకప్పుడు వాగ్దానం లేదు. అయితే దేవుడు ఏం చేసినాడు? అబ్రాహాము వలె మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప ధనత ఇచ్చినాడంటే, మనం కూడా అబ్రాహాము వలె ఒకప్పుడు లోక సంబంధులము, ఒకప్పుడు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించేవారం, ఒకప్పుడు దేవుడు లేని వారము, ఒకప్పుడు నిబంధన లేని వారము, ఒకప్పుడు వాగ్దానం లేని వారము, ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నాము? పరలోక రాజ్యం యొక్క గురి లేదు. ఇప్పుడైతే అబ్రాహాముకి ఏముంది? అబ్రాహాముకు పరలోక రాజ్యం యొక్క గురి ఉంది. ఈ లోకములో మనం 70 సంవత్సరాలని జీవించాలా, ఈ లోకంలో 80 సంవత్సరాలు జీవించాలా, ఈ లోకాన్ని విడిస్తే పరలోక రాజ్యం ఉంది, నరకం ఉంది అనేది ఒకప్పుడు అబ్రాహాముకు తెలియదు. ఇప్పుడైతే అబ్రాహాము ఎట్లా ఉన్నాడు? పరలోక రాజ్య గురి కలిగి ఉన్నాడు. ఈ మాట ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. చూద్దాము. ఇవన్నీ మేలులు ఎవరంటే దేవుడు మనకు చేసినాడు. ఒకప్పుడు మనము అబ్రాహాము లాంటి వారిని, అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని తన స్నేహితులుగా చేసుకుంటూ వచ్చినాడు.
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. చాలు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. ఇది లోకస్తులకు తెలియదు ఈ విషయము, దేవుడు లేని వారికి తెలియదు ఈ విషయము. అయితే ఒకప్పుడు అబ్రాహాము దేవుని లేని వారుగానే ఉన్నాడు. ఒకప్పుడు ఆయన విగ్రహారాధన చేసేవాడు, ఒకప్పుడు సూర్య నమస్కారం చేసేవాడు. ఇప్పుడైతే దేవుడు ఏం చేసినాడు, అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు, తన స్నేహితుడిగా, తన జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాముని మరి అన్ని పరిస్థితుల నుంచి విడిపించినాడు. అంతేకాకుండా అబ్రాహాముకు ఒక గురి ఇచ్చినాడు. ఆ గురి ఏంటంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియుడు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను. ఒకప్పుడు మనకు కూడా ఈ యొక్క గురి లేదు, ఒకప్పుడు మనకు కూడా ఈ గురి లేదు. మానవుడి లోకంలో మరణించిన తర్వాత పునాదుల పట్టణం ఉంది, యెరూషలేము ఉంది, దాంట్లో అది యుగాయుగముల రాజ్యము. ఆ రాజ్యం పోవాలని మనకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, మనల్ని ఎప్పుడైతే రక్షించినాడో, తర్వాత మనకు అర్థమైంది ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక రాజ్యం ఉంది, అది పునాదులు గల పట్టణము, అది శాశ్వత రాజ్యము. ఈ లోకంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే, ఈ లోకంలో 80 సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిస్తే 2 మార్గాలు, ఒకటి నరకం, ఒకటి మరి పునాదుల గల పట్టణం. ఆ పునాదుల గల పట్టణానికి దేవుడు ఏం చేసినాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాముకు ఏ రీతిగా మెసొపొటేమియా నుంచి విడిపించి కానాను రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినాడు, అబ్రాహాముకు ఏ రీతిగా మెసొపొటేమియా అంటే ఇరాకు నుంచి విడిపించి కానాను దేశం అంటే ఇజ్రాయెల్ని అతని సంతతిగా ఆయన శాశ్వతంగా ఇచ్చినాడు, మనకు కూడా దేవుడు ఏం చేసినాడు, శాశ్వతంగా ఆయన రాజ్యానికి పాత్రలుగా చేసినాడు. ఈ మాట చూడండి, కీర్తనలు 145. కాబట్టి ఒకప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితి, రాజ్యం గురించి తెలియదు మనకు. అయితే దేవుడు మరి శాశ్వత రాజ్యానికి మనల్ని పాత్రలుగా చేసినాడు. అబ్రాహాముకు శాశ్వతమైన రాజ్యాన్ని ఇచ్చినాడు, అదే రీతిగా మనకు కూడా రాజ్యాన్ని ఇచ్చినాడు. కీర్తనలు 145 13వ వచనం. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. కాబట్టి అబ్రాహాము ఒకప్పుడు మెసొపొటేమియాలో ఉన్నాడు, అక్కడి నుంచి విడిపించి కానాను రాజ్యానికి అతన్ని సంతతిని శాశ్వతంగా ఇచ్చినాడు. అక్కడ ఉన్న వాళ్ళని తోలివేసినాడు, శాశ్వత రాజ్యం అబ్రాహాముకి ఇచ్చినాడు. అంతేకాకుండా పరలోకం యొక్క గురి కూడా ఇచ్చినాడు. పరలోకం యొక్క గురి, పునాదుల పట్టణం ఎంత ధన్యత. అదే రీతిగా మన జీవితంలో కూడా ఒకప్పుడు దేవుడు లేని వారము, ఒకప్పుడు నిబంధన లేని వారము, ఒకప్పుడు వాగ్దానం లేని వారము, ఒకప్పుడు పరలోక రాజ్య పౌరులము కాదు, ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదు, దేవుని సొత్తు కాదు, దేవుని జనాంగం కాదు. అయితే దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకొని, మనల్ని తన స్నేహితులుగా ఏర్పాటు చేసుకొని గొప్ప ధన్యత ఇచ్చినాడు. కాబట్టి దేవుడు అబ్రాహాముని స్నేహితుగా ఏర్పాటు చేసుకొని ఇన్ని ధన్యతలు ఇచ్చినాడు. ఒకటి ఏం చేసినాడు, రాజ్యం నుంచి విడిపించినాడు, కొత్త రాజ్యం ఇచ్చినాడు, సొంత జనాంగం నుంచి విడిపించినాడు, వేరే జనాంగం ఇచ్చినాడు, సొంత స్నేహితుల నుంచి విడిపించినాడు, దేవుడే స్నేహితుడుగా ఉన్నాడు. అంతేకాకుండా పరలోక రాజ్యం యొక్క గురి ఇచ్చినాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా మనల్ని దేవుని స్నేహితులుగా చేసుకున్నాడు. ఇప్పుడైతే మన స్నేహము ఆయనతో, తండ్రితోనూ తన కుమారుడైన యేసు ప్రభుతో ఉన్నది. చదవండి ఆ మాట, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో. మన స్నేహాన్ని మార్చినాడు ఆయన. మనం ఇప్పుడు లోక స్నేహస్తులం కాము, లోకము దాని ఆశలు గతిస్తాయి, అయితే దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. ఇప్పుడు మనం లోక సంబంధం కాదు, లోక స్నేహం నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. లోకంలో ఏముంది, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, అవన్నీ గతిస్తాయి. అయితే మనల్ని దేవుడు తన స్నేహితులుగా ఏర్పాటు చేసుకున్నాడు, మన స్నేహాన్ని మార్చినాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సావాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సావాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలు.
కాబట్టి ఇప్పుడు మన స్నేహం మారింది. ఇప్పుడు మనము లోక స్నేహంలో నుంచి దేవుడు ఏం చేసినాడు? తన స్నేహితుడుగా చేసుకున్నాడు. ఒకప్పుడు లోక స్నేహితులము, ఒకప్పుడు లోకానికి సంబంధించిన వాళ్ళము. అయితే మన స్నేహాన్ని మార్చినాడు, మన స్నేహాన్ని మార్చినాడు. మన స్నేహము సావాసం ఇప్పుడు ఏందట? తండ్రితో ఉంది. అంత ధన్యత అని కుమారుడని యేసు ప్రభుతో ఉన్నది. మన స్నేహము తండ్రితోను ఆయన కుమారుడైన యేసు ప్రభుతో కూడా ఉన్నది. అంతేకాకుండా సామెతలో ఒక మాట ఉంది, జ్ఞానులతో సావాసం చేస్తే జ్ఞానము గలవాడవుతాడు. జ్ఞానులు అంటే ఎవరు? యేసుప్రభువే జ్ఞాని, యేసుప్రభువే జ్ఞానము. కాబట్టి దేవుడు మనకు ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. అయితే ఈయన ఎలాంటి స్నేహితుడు అంటే వీడియోగా ప్రేమిస్తాడు. ఈ లోకంలో డబ్బులు ఉన్నప్పుడు అందరూ ప్రేమిస్తారు, కానీ సామెతలు 17:17 ఈయన దుర్దశలో మనకు సహోదరుడుగా ఉంటాడు. అంతేకాక ఉన్నాడు, ఈయన మనల్ని విడువక ప్రేమించే స్నేహితుడుగా ఉన్నాడు. సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కష్టాలు వచ్చినప్పుడు ఏంటంటే అందరూ విడిచిపెడతారు. యోబు కష్టాలు వచ్చినప్పుడు ఏంటి? స్నేహితులు విడిచిపెట్టినారు. ఇంకా భార్య అయితే ఏమన్నది? ఇంకా నువ్వు దేవుని మొక్తావా? దేవుని దూషించి మరణం కమ్మన్నది. అంటే కష్టాలు వచ్చినప్పుడు మరి స్నేహితులు, బంధువులు అందరూ కూడా విడిచిపెడతారు. అయితే దేవుడు విడిచిపెట్టాడు, దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన అందరు విడిచినా ఆయన విడువడు. దానికి కారణం ఏంటంటే ఆయనే మనకు తండ్రి. అసలైన తండ్రి ఎవరు? ఆయనే మనకు తండ్రి. ఆయనే మనం పుట్టించినాడు, ఆయనే మనల్ని పుట్టించినాడు, ఆయనే మనకు తండ్రి. అందుకనే దేవుడు ఏమంటాడంటే నేనే నిన్ను పుట్టించినాను, నీ నిర్మాణకును నేనే, నీ సృష్టికర్త నేనే. ఒకవేళ మీ తల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను. ఎందుకంటే ఈ లోక సంబంధులు కొంతకాలమే, తల్లైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను అంటాడు దేవుడు. అలాంటి స్నేహము. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మనకు నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆయన మనల్ని విడువడు, ఆయన మనల్ని విడువడు. అటువాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు. మనకి ఎన్ని కష్టాలు రాని అందరూ విడిచిన దేవుడు విడువడు. ఎందుకంటే ఆయన మనకు నిజమైన స్నేహితుడు, ఆయన మనల్ని పుట్టించిన వాడు, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు కాపరి, ఆయనే మనకు పోషకుడు, ఆయనే మనకు సంరక్షకుడు, ఆయనే మనల్ని కాపాడుతాడు. ఇజ్రాయెల్ దేవుడు కునుకకుండా నిద్రపోకుండా కాపాడుతాడు, రథంతా కాపాడుతాడు. ఆయన మనకు తండ్రి గనక, నిర్మాణకుడు గనక, సృష్టికర్త గనక మనల్ని ఆయన మరచిపోడు. తర్వాత యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నాకంటే ఎక్కువగా నీకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఎవడైనా ఉన్నాడా? సర్వ ప్రపంచ మానవాళ్ళని దేవుడు క్వశ్చనేసే మాట ఏంటంటే కాబట్టి తన స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టిన ఎక్కువైన స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఇది ఎక్కువైన స్నేహము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఈయన ఎలాంటి వాడు అంటే ఎక్కువైన ప్రేమ. మనల్ని తన స్నేహితులుగా ఏర్పాటు చేసుకొని మన కొరకు ఏం చేసినాడు? ప్రాణం పెట్టినాడు. మన కొరకు ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు. మన కొరకు ప్రాణం పెట్టినాడు, మన కొరకు సావాసం ఇచ్చినాడు, మన కొరకు యేసుప్రభుని ఇచ్చినాడు, మన కొరకు వాక్యాన్ని ఇచ్చినాడు, మనల్ని తన రాజ్య పౌరులుగా చేసినాడు, తన సొత్తుగా చేసినాడు, వాగ్దానం ఇచ్చినాడు. అంతేకాకుండా ఆయన ఆరాధించి ధన్యత ఇచ్చినాడు, పరలోక రాజ్యం యొక్క గురి ఇచ్చినాడు. పరలోక రాజ్యం యొక్క గురి, ఒక నిరీక్షణ. ఈ లోకంలో నిరీక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా నిరీక్షణ లేని వారమే. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చినాడు, పరలోక రాజ్యం ఉంది, శాశ్వత రాజ్యము. ఇప్పుడు దేవుడే మనకు స్నేహితుడుగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, వాక్యం ఇచ్చినాడు, పరలోకం ఇచ్చినాడు, స్నేహం ఇచ్చినాడు. తర్వాత మనం ఈ లోకంలో చేసిన ప్రతి పాపాన్ని బట్టి నరకానికి పోకుండా ఏం చేసినాడు? సిలువలో ప్రాణం పెట్టినాడు. రక్తంలో ప్రాణం ఉంటుంది గనక సిలువలో నీ కొరకు రక్తం అంతా కార్చినాడు. నీ కొరకు, నా కొరకు, ప్రతి మనిషిని కొరకు. ఎందుకంటే ప్రతి మనిషిని పుట్టించింది ఆయనే, ప్రతి మనిషిని పుట్టించింది ఆయనే. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. ప్రజలందరూ తెలియక ఏంటి? సృష్టికి మొక్తా ఉన్నారు. సృష్టి అంటే రాయి, చెట్టు, బంగారము, వెండి, విగ్రహము, ఎన్ని మనుషులు తయారు చేసినాయే.
ఈ సృష్టి మొక్తా ఉన్నారు. సృష్టికర్త యేసు ప్రభు, సృష్టికర్త దేవుడు కనుక ఆ దేవాది దేవుడే ఈ లోకంలో నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఏం చేసినాడు? ఆ దేవుడే మనం ఈ లోకములో మరి చేసిన పాపాన్ని బట్టి, మనం రక్త మాంసాలతో చేసిన పాపాన్ని బట్టి, ఆ రక్త మాంసాలు ఆయన పాలివాడై ఆ రక్త మాంసాల్లో చేసిన పాపాన్ని నుంచి విడిపించడానికి ఆయన రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చి మన కొరకు అర్పించినాడు. ఎబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఆయన నిజమైన స్నేహితుడుగా మనం ఈ లోకంలో ఈ శరీరాన్ని బట్టి, ఈ రక్తాన్ని బట్టి చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం నుంచి విడిపించడానికి దేవుడే మానవ ఆకారంలో ఈ లోకానికి వచ్చి రక్త మాంసాలని ధరించి ఆ రక్త మాంసాలు నీ కొరకు నా కొరకు ఇచ్చినాడు. ఆయన అంత వెలబెట్టుకున్నాడు. ఆయన శరీరం నీ కొరకే, ఆయన రక్తం నీ కొరకే. ఎందుకంటే మనం శిక్ష నుండి తప్పించబడాలని. ఆ మాట ఎబ్రీ పత్రికలో ఉంటుంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. చాలు, మనల్ని భయం నుంచి విడిపించడానికి. ఏ భయం ఉంది మనకి? ప్రాణ భయం ఉంది. ఈ లోకం నుంచి చచ్చిపోతే ఎడిపోతాము అని భయం, ప్రతి ఒక్కరికి ప్రాణ భయం ఉంది. అయితే ఆయన ఏం చేసినాడంటే మరణ భయము నుంచి జీవితకాలం అంతా మానవుడికి ఏముందట? మరణ భయం ఉంది. జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో బలి అయినాడు. ఆయన కూడా రక్త మాంసాలలో మరి పాలివాడైనాడు. రక్త మాంసాలు నీ కొరకు నా కొరకు అర్పించినాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. దేవా, నేను ఒకప్పుడు అబ్రాములాగా దేవుడు లేనివాడిని, సావాసము లేనివాడిని, సంఘము లేనివాడిని, పరలోక రాజ్యం ఒక గురి లేనివాడిని. అయితే నువ్వు నాకేమిచ్చినావు? దేవుడిని ఇచ్చినావు, వాగ్దానం ఇచ్చినావు, నిబంధన ఇచ్చినావు, పరలోక రాజ్య గురి ఇచ్చినావు, నీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు సావాసం ఇచ్చినావు, తండ్రితో సావాసం ఇచ్చినావు, నిజమైన స్నేహితుడిగా నా కొరకు ప్రాణం పెట్టినావు. నేను ఈ లోకంలో చేసిన పాపాన్ని బట్టి వచ్చే శిక్ష దాన్ని తీసివేయడానికి నీవే మానవాకారంలో వచ్చి నాకు బదులుగా నీ శరీరము, నాకు బదులుగా నీ ప్రాణం పెట్టినావు. నిజమైన స్నేహితుడిగా నా కొరకు ప్రాణం పెట్టి నన్ను శిక్ష నుంచి విడిపించినావు. దేవా, నీకు వందనాలని ఆరాధించబద్దులమైనావు.